సో ఫ్రెండ్స్, ఈరోజు ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఆప్షన్ చైన్ని యూజ్ చేసుకొని ఓపెన్ ఇంట్రెస్ట్ని గమనిస్తూ చార్ట్ను చూస్తూ సపోర్ట్ రెసిస్టెన్స్ని తీయటం అనేది ఒక పద్ధతి ఉంది. అదేవిధంగా ఏంటంటే మనం ఆప్షన్స్ డేటాని యూజ్ చేసుకొని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ముందుగా మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని కూడా ఏమంటామంటే ఫ్రెండ్స్ ఆప్షన్ చైన్ అంటాం. ఆప్షన్ చైన్ అని ఎందుకన్నామంటే ముందుగా ఇక్కడ చూడండి స్ట్రైక్ ప్రైస్ అని ఉంది. సో 17,300, 17,350, 17,400 ఇవన్నీ కూడా అంటే ఒక చైన్ లాగా ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ 17,300 నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే 17,800. డిఫరెంట్ స్ట్రైక్స్ అనేది ఒకే చోటు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అంటే ఆప్షన్ చైన్ అంటాం. అయితే ఫ్రెండ్స్, ఆప్షన్ చైన్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏంటంటే సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసరికి మనకి కాల్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసరికి పుట్స్ డేటా అనమాట. ఇంతవరకు క్లియర్. సో ఒకసారి చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. చార్ట్లో మనకి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ ద చార్ట్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 17,800 ఈ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది 17,800 దగ్గర. అదేవిధంగా ప్రీవియస్గా 17,200 దగ్గర మనకైతే రెసిస్టెన్స్ ఉంది. దాని తగ్గట్టు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 18,135 దగ్గర కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద చార్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే చార్ట్ని అబ్జర్వ్ చేస్తున్నామో ఆ చార్ట్ ఏంటంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అయింది అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేయింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ యొక్క పొజిషన్స్ ఎక్కడెక్కడ బిల్డప్ అయినవి ఉన్నాయని చెప్పేసి. సో మనం ఏంటంటే చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూస్తే 6th April ఆల్రెడీ అయిపోయింది. దాని తర్వాత 13th April ఇది వీక్లీ ఎక్స్పైరీ ఫ్రెండ్స్. సో మనం ఒకవేళ మంత్లీ ఎక్స్పైరీ చూడాలి అనుకుంటే 24th April అనేది చెక్ చేసుకోవాలి. బట్ ఎనీహౌ ఏంటంటే మనం ప్రస్తుతానికి ఈ యొక్క కరెంటు వీక్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్పైరీ అనేది అబ్జర్వ్ చేద్దాం. 13th April డేటా అనేది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏంటంటే రెసిస్టెన్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఏ పాయింట్ దగ్గర హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా సెల్లర్కి ఎక్కువగా వెయిటేజ్ ఇస్తామన్నమాట. అంటే అక్కడున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందంటే వాళ్ళు సెల్లర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. మనం ఈ యొక్క పాయింట్ని మెనీ టైమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ స్ట్రైక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఈ యొక్క రౌండ్ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా నిఫ్టీలో ఎవ్రీ 50కి కూడా ఒక స్ట్రైక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18,000, 17,950 అండ్ 17,900 అండ్ 17,850. బట్ ఎక్కువగా ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క రౌండ్ నెంబర్స్ దగ్గర జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 18,000, దాని తర్వాత డైరెక్ట్గా 18,100 కానీ 17,900 కానీ ఈ యొక్క స్ట్రైక్స్ దగ్గర ఏంటంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం ఏదన్నా మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ఫాస్ట్గా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, స్లిప్పేజెస్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఏంటంటే 18,150 కూడా ట్రేడ్ చేస్తారు, 250 కూడా ట్రేడ్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి స్లిప్పేజెస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ కాలం అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది అబ్జర్వ్ చేస్తే దాంట్లో ముఖ్యంగా చూడాల్సింది 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ యాడ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఈరోజు యాడ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం కూడా దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఎంత పర్సంటేజ్ యాడ్ అయింది అంటే ప్రీవియస్ డేతో పోలిస్తే ఇక్కడ చూడండి మనం చూస్తున్న ఈ యొక్క పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 18,000 దగ్గర చూస్తే 171% అనేది యాడ్ అయింది. అంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే, అంటే ప్రీవియస్గా ఉన్న మొత్తం డేటాతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ఎడిషనల్గా యాడ్ అయింది అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది.
సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆరెంజ్ లైన్ అనేది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ ఆరెంజ్ లైన్ ఏం చెప్తుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా అనమాట. అంటే మనకి ఈ నంబర్స్ అనేది చూడకుండా గ్రాఫికల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది జస్ట్ గ్రాఫికల్గా ఏ స్ట్రైక్ దగ్గర మనకి ఎక్కువ ఉంది, ఏ స్ట్రైక్ దగ్గర చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17,850 దగ్గర చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి డైరెక్ట్ గ్రాఫికల్గా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం రెసిస్టెన్స్ తీసేటప్పుడు హయ్యెస్ట్ పాయింట్ అంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ దగ్గర బిల్డప్ అయ్యి ఉంది అని చెప్పేసి ఆ పాయింట్ అనేది చూడాలి. ఈ కేసులో నాకు చూడగానే ఏమనిపిస్తుందంటే 18,000 ఈ యొక్క దగ్గర. సో ఫ్రెండ్స్, ప్రైస్ ఏమో మనకి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసరికి ₹2.90 ఉంది. అండ్ ఆల్రెడీ 47% ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇంతకుముందు ఎంత ఉంది, మేబీ 50% అనుకున్నాం, ₹3 ఉంది అనుకుందాం, 6 రూపీస్ ఉంది. ఈ రోజుకి ఏమైంది, మనం చూసే టైంకి ₹3కి వచ్చింది. అంటే దగ్గర దగ్గర 50% అనేది ప్రీమియం అనేది దాంట్లో పడిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క 18,000 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, 18,000 దగ్గర 55 ఒకటిలో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు 5.5 మిలియన్ క్వాంటిటీ అనేది ఇక్కడ మనకి 18,000 దగ్గర కనిపిస్తూ ఉంది. అంత పెద్ద రెసిస్టెన్స్ ఈ నియర్ బై అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి చార్ట్ అనేది కూడా చూద్దాం. చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే రఫ్గా ఏంటంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మనకి 17,800. ఒకవేళ అది బ్రేక్అవుట్ జరిగితే సక్సెస్ఫుల్గా మనకి 18,140 రఫ్గా ఉంది బేస్డ్ ఆన్ ద చార్ట్. ఓకే, ప్రస్తుతానికైతే మనకి 18,000 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్స్, మనం పొజిషన్స్ బిల్డప్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ అనేది తీసుకుంటున్నాం అనుకోండి, ఈ యొక్క లెవెల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత పెద్ద హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న లెవెల్ని బ్రేక్అవుట్ చేయడం అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కరెంట్ వీక్కి. ఓకే ఫ్రెండ్స్, మేబీ ఈ వీక్ ఎక్స్పైరీ తర్వాత వెళితే వెళ్ళొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ప్రస్తుతం మనం ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉందో ఆ వీక్లీ ఎక్స్పైరీని అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అండ్ ఏ లెవెల్ దగ్గర ఎక్కువగా ఉంది అనేది మనం మానిటర్ అనేది చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ అనమాట. సపోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, హైయెస్ట్గా ఎక్కడ సపోర్ట్ అనేది ఉంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకైతే అంటే డౌన్ సైడ్ 17,000 దగ్గర హెవీగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఏం చేద్దామంటే దీంట్లో 17,000 ఉంది కదా, ఆ 17,000 లెవెల్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనకి 17,500 దగ్గర కూడా హెవీగా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ 43 ల్యాక్ అంటే 4.3 మిలియన్ క్వాంటిటీ అనేది ఇక్కడ యాడ్ అయ్యి ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 17,500 రెసిస్టెన్స్ ఉంది అండ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా మనకి బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే దూరంగా వెళితే 17,000 నంబర్ అనేది కనిపిస్తుంది. సో సేమ్ థింగ్ అనేది మనం ఒకసారి చార్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 17,000 లెవెల్ అనేది మార్క్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. 17,000. సో ఫ్రెండ్స్, దీన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం. ఇది 17,000 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. మార్కెట్ ఏంటంటే మనకి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది, హైయర్ హై ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది. సో చూడండి, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ పాయింట్ అనేది బ్రేక్అవుట్ అయింది. అండ్ ప్రస్తుతానికైతే ఈ వీక్కి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ వీక్కి 13th ఎక్స్పైరీ ఉంది. సో మనం చూసుకున్నట్టయితే 17,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 17,500 కూడా పుట్స్ అయితే సెల్ చేశారు. మేబీ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. బట్ ఎట్ ద మనీ దగ్గర ప్లే చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎట్ ద మనీ దగ్గర ప్లే చేసేటప్పుడు ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవర్గా ఉంటాయి. సేఫ్ బెట్ ప్లే చేయాలనుకుంటే, ఒకవేళ సేఫ్గా వెళ్ళాలి నేను అనుకుంటే, ఈ కేసులో ఏంటంటే మనకి 17,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ దాకా క్లియర్గా ఉన్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత కొంతమందికి డౌట్ ఏంటంటే, మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు నేను తీసుకున్న ఆప్షను ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ దగ్గర తీసుకున్నా, ఈ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎంత పెరుగుతుంది? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం థియరిటికల్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 17,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి స్పాట్ అనమాట, 17,599.15. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 17,600 అనేది రౌండ్ నెంబరు అండ్ క్లోజ్ టు ద 17,599 కాబట్టి 17,600 దగ్గర మనకి ఏంటంటే స్ట్రైక్ అనేది ఎట్ ద మనీ స్ట్రైక్ అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది
స్పాట్ అన్నమాట, ప్రస్తుతం మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతున్న లెవెల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 17,700 కాల్ అనేది బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో 17,700 కాల్ బై చేస్తే ఇప్పుడు నాకు ఎంత పెరుగుతుంది అండ్ ఎంత లాస్ వస్తుంది, ఇవి కూడా మనం ఏంటంటే సింపుల్ మ్యాథమెటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అది కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి 17,600 అబ్జర్వ్ చేయండి. దాని యొక్క లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 17,600 ఎంత ఉంది, 92 రూపీస్ ఉంది. అదేవిధంగా 17,700 ఎంత ఉందంటే ఫ్రెండ్స్ 45.85 ఉందన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ 17,600 ఎంత ఉంది, 92 రూపీస్ ఉంది. అండ్ మైనస్ ఏంటంటే 17,700 45.85. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అంతేనా, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 92. యా, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 46.15 ఉంది. దీని అర్థం అంటే ఫ్రెండ్స్ మనకి 46.15 ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మనం 17,700 కాల్ ఆప్షన్ అనేది బై చేసామనుకోండి, బై చేస్తే నిఫ్టీ అనేది 100 పాయింట్స్ పెరిగింది అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏంటంటే 17,700 కాల్ బై చేసాం, ఎంత 45.85 దగ్గర ఇది ఒక 100 పాయింట్ పెరిగింది అనుకుందాం. అంటే ప్రస్తుతం ఎంత ఉంది, 17,600 ఉంది. సో 17,700కి వెళ్ళింది అనుకుందాం. మనకి ఎంత పెరిగింది ఇక్కడ స్పాట్లో 100 పాయింట్స్ పెరిగింది. బట్ ఫ్రెండ్స్ మనకు ఓన్లీ 46.15 రూపీస్ మాత్రమే వస్తుంది. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ డెల్టా అంటాం. సో సింపుల్గా డెల్టా ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే మనం చూడండి, ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. 17,600 ప్రైస్ వేసాము 92. ఓకే, దాని తర్వాత 17,700 ప్రైస్ అనేది తీసుకున్నాం. అది వచ్చేసరికి సమ్ 48.15 సంథింగ్ ఉంది. ఒకసారి చూద్దాం అది. యా, 45.85 ఉంది. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 92 17,600 అండ్ మనం తీసుకున్న 17,700 కాల్ ఎంత ఉంది, 45.85 వేస్తే ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చిందంటే 46.15. సపోజ్ స్పాట్ అనేది ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే మనం తీసుకున్న కాల్ ఆప్షన్కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఫ్రెండ్స్ 46 రూపీస్ 15 పైసా అనేది వస్తుంది. అండ్ ఇంటూ లాట్ సైజు నిఫ్టీలో 50 ఉంటుంది కాబట్టి ఈ యొక్క మల్టిప్లికేషన్ అయితే మనం ఏదైతే చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 50 క్వాంటిటీ అనేది తీసుకుంటే 2,307 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మనం తీసుకున్న ఆప్షన్ ఎంత పెరుగుతుంది ఒకవేళ స్పాట్ అనేది మనం తీసుకున్న దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ వెళ్తే అనేది కూడా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్నే మనం డెల్టా అంటాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆప్షన్ చైన్ ఫ్రెండ్స్. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎలా ఉంది అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, దీన్ని బట్టి ఏంటంటే మన పొజిషన్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రెడ్స్ తీసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాంగిల్ ప్లే చేసుకోవాలన్నా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటారు. చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఓకే వాళ్ళు ఏదైనా ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ముందు ఏంటంటే ఒక రేంజ్ అనేది తీస్తారనమాట. అంటే రేంజ్ని క్రియేట్ చేస్తారు. సో ఆ రేంజ్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి ఏంటంటే మన పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ వెరీ బేసిక్ ఆప్షన్ చైన్ ఫ్రెండ్స్. అండ్ డెల్టా వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా చూసాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.